మోషే తల్లి. మోషేని 3 నెలలు చాలా జాగ్రత్తగాను భద్రతగాను దాచిపెట్టింది. ఎంతో బాధ్యత కలిగి దాచిపెట్టింది. 3 నెలల తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఎందుకు? ఫరో ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. ఎందుకని? ఆ ఊరిలో ఉన్న పురుషులు ఎవరు కూడా చిన్న బిడ్డలు బతకూడదు, అందరినీ చంపివేయాలి, ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు అన్నప్పుడు మరి 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఇంకంతా దేవుడి మీద భారం వేసుకొని ఆ బిడ్డను అప్పుడు కూడా చూడండి అసలు ఎంతగా ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నదో. తను ఒక జమ్ము పెట్టిలో పట్టి, మరి ఆ జమ్ము పెట్టి ఉట్టిగా నీళ్ళలో వదిలేస్తే నీళ్ళతో మునిగిపోద్ది కదా. మళ్ళీ జికట మన్ను తెచ్చి ఆ తొట్టికి అంతా పూచిందంట. ఆ తొట్టికి అంతా పూచి వాటర్ వెళ్ళకుండా పూచి నదిలో విడిచిపెట్టేసింది. ఇక్కడ తల్లి కుమారుడి పట్ల ఒక బాధ్యత కలిగి ఉంది. అలాగే సహోదరు కూడా ఒక బాధ్యత కలిగి ఉంది. నీవు నేను మొదటగా ఒక తల్లికి కుమార్తెము, తర్వాత ఒక సహోదరుడికి చెల్లిము, ఒక యజమానుడికి భార్యము, ఒక బిడ్డకి తల్లిము. కాబట్టి ఈ తల్లి దాచలేక నదులు వదిలేసినప్పుడు తన అక్క అయిన మిరియాము కూడా అంతే బాధ్యతతో తన తమ్ముడికి ఏమి సంభవిస్తుందో చూడాలని తమ్ముడు వెనకమాలే బయలుదేరి వెళ్ళిందంట. ఏ ఇంటిలో ఇంచి ఆజ్ఞ వచ్చిందో కుమారులు ఉండకూడదు, చంపేయాలని, అదే కుమారుడి ఇంట్లోకి మోషేని దేవుడు నడిపించున్నాడు. హల్లెలూయా.